పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక మాట మనం చదువుకుంటాం. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం 17, 18, 19, 20 వచనాల వరకు మనం మార్చి చదువుకుందాం. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, నీ అధిక బలం చేతను చాచిన బాహు చేతను భూమ్యాకాశములను సృజించితివి. నీకు అసాధ్యమైనదేదియో లేదు. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడవు. వారి ప్రవర్తనలను బట్టి, వారి క్రియాఫలమును బట్టి అందరికీ ప్రతిఫలమిచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నావు. రెండు ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థనలు ఏకీభవించండి. ప్రేమల తండ్రి యేసు ప్రభువా, నీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఈ సమయం తండ్రి ఇంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని హెచ్చించడానికి, గణపరచడానికి మాకు ఇచ్చినట్టు ఆధిక్యతను బట్టి వందనాలు. మీ నామం మహింపరచబడిందని నమ్ముచున్నాం. తిరిగి చదువుకున్న లేఖన భాగాలను మీ చేతిలో పెడుతుండగా దీవించి ఆశీర్వదించండి, విరిచి మాకు వడ్డించండి. నిష్ప్రయోజకుని దాసుని ప్రభువా, దయతో కరుణించి కృప చూపి మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడుతురమ్మని, మాకు సహాయపడుతురమ్మని, మీరెవరో మేము స్పష్టంగా ఎరిగి ఆత్మతో సత్యంతో ఆరాధించలాగిన కావలసినటువంటి దైవిక ప్రేరేపణ మాకు అనుగ్రహిస్తురమ్మని, మమ్మల్ని నీ మందిరాన్ని మరొక పర్యాయం నీ ప్రశస్తమైన శిలువ రక్త ప్రోషణ క్రిందికి తెచ్చుకుంటూ మహిమా ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంని స్తుతించి ప్రార్థించి వినయంతో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమెన్. రండి, ఈ సమయంలో ఇర్మియా గ్రంథాన్ని మనం ఈ 32వ అధ్యాయాన్ని మనం ఒకసారి చూసుకుంటే 32వ అధ్యాయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని మనం చూస్తాం. దేవుని గురించి ఇర్మియా భక్తుడు వివరిస్తూ ఏమంటా వచ్చాడు, ఒకానొక సందర్భంలో ఒక మాట ప్రయోగిస్తూ వచ్చాడు. ఏమిటా మాట అంటే మీకు అందరికీ కనిపిస్తూనే ఉంది. ఎవరని చెప్తా ఉన్నాడు ఇర్మియా భక్తుడు దేవుణ్ణి? చెప్పండి, ఎవరని చెప్తా ఉన్నాడు? చదివాం కదమ్మా, 17వ వచనంలో సైన్యములకు అధిపతియగు యెహోవా అని పేరు వహించువాడా, శూరుడంట. ఆయన ఎవరు? ఆయన రెండవదిగా మహాదేవుడంట. మూడవదిగా ఆయనకి ఏమున్నదంటే అధిక బలమున్నదంట. ఆ తర్వాత ఆయన సృజించిన వాడని చెప్తా ఉన్నాడు. తర్వాత ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని చెబుతూ ఇవన్నీ చేయగలగాలంటే ఎంతో సామర్థ్యం ఉండాలి, ఎంతో బలం ఉండాలి. అవునా కాదా? అందుకనే తర్వాత వచనంలో ఒక పదాన్ని ఉపయోగిస్తూ వచ్చాడు. ఏం ఉపయోగించాడంటే ఏమంటా వచ్చాడు? ఒక మాట ఉపయోగించాడు 19వ వచనంలో, ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడవు అంటూ ఉపయోగించాడు. ఈ ఉదయకాలం ప్రభుని ఆరాధించడానికి, ప్రభుని గణపరచడానికి, ప్రభుని మహింపరచడానికి ఉన్నటువంటి హేతు ఏంటంటే మన ప్రభు ఎవరంటే శక్తి సంపన్నుడు. ఇవన్నీ చేయగలగాలంటే అంతే కదా? అంతేనా కాదా? చెప్పండి. బిల్ గేట్స్ అనేటటువంటి ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు చాలా కాలం ఏమవుతా వచ్చాడంటే ప్రపంచంలో నెంబర్ 1 ధనవంతుడిగా కొనసాగుతూ వచ్చాడు. ఆయన అనేక సంస్థల్ని స్థాపిస్తూ వచ్చాడు. గ్లోబల్ హెల్త్ ఆర్గనైజేషన్ అని, ఆ తర్వాత
ఆ, ఇంకా మిలిండా గేట్స్ ఫౌండేషన్ అని, ఆ తర్వాత కొన్ని సేవా కార్యక్రమాలని, తర్వాత మైక్రోసాఫ్ట్ అని, ఇంకా అనేక రీతిలుగా ఆయన ఇవన్నీ చేయగలగటానికి, అదేవిధంగా ఆయన ఏదైనా కొనగలడు, ఏదైనా తినగలడు, ఎక్కడికైనా వెళ్ళగలడు, ఏదైనా సరే తన సొంతం చేసుకొనగలడు. వీటన్నిటిని బట్టి తనతో మనం చెప్పగలిగినటువంటి ఒకే ఒక మాట ఏంటంటే, ఆయన ఎవరంటే ధనవంతుడు అంటాం కదా. ధనవంతుడే, కానీ ధన సంపన్నుడు. సంపన్నుడు అంటే ఎక్కువగా కలిగిన వాడు కదా. ధనవంతుడు వేరు, సంపన్నుడు వేరు. సంపన్నుడు అంటే అర్థం ఏంటి? అన్నీ ఉన్నాయి, ధనంతో పాటుగా అన్నీ ఉన్నప్పుడు, అన్నీ చేయగలిగే స్థితిలో ఉన్నప్పుడు, అన్నీ కలిగి ఉన్నప్పుడు అతను ఏమంటారంటే సంపన్నుడు అంటారు. అందుకని పౌలు భక్తుడు కూడా ఏమంటాడంటే, నేను సంపన్న స్థితిలో ఉండుట ఎరుగుదును అంటాడు. అవునా కదా. మనం కూడా ప్రతిజ్ఞ చేస్తూ ఉంటారు. మీరేం ప్రతిజ్ఞ చేస్తారు? మీకు తెలియదులే, ప్రతిజ్ఞలు ఇప్పుడు చేపిస్తున్నారు. ప్రైవేట్ స్కూళ్ళలో ప్రతిజ్ఞలు లేవు. గవర్నమెంట్ స్కూల్లో అయితే విధిగా ఏం చేస్తారు చెప్పండి? మొదట్లోనే ఉంటుంది, ఏముంటుంది? సుసంపన్నమైన అని ఉంటుంది. భారతదేశం ఎలాంటిదంటే సుసంపన్నమైనటువంటి దేశంగా చెప్తూ ఉంటారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే అన్నీ కలిగి ఉన్నటువంటి వ్యక్తిని ఏమంటారంటే సంపన్నుడు అంటారు. మన ప్రభు ఎవరంటే శక్తి సంపన్నుడు. మరి ఈయన దగ్గర ఏమున్నదంటే అన్నీ చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఈయన యొద్ద ఉన్నాయి. ఆ కింద వచనంలో రాస్తా వచ్చాడు, ఇశ్రాయేలు ప్రజల మధ్య నువ్వు చేసినటువంటి అద్భుత ఆశ్చర్య క్రియలు అంటాడు కదా. శక్తి సంపన్నుడైనటువంటి ఈ దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? 77వ కీర్తన 14వ వచనంలో ఓ మాట అంటాడు. కీర్తనకారుడు ఒక మాట అంటాడు, ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే, జనముల్లో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకొని ఉన్నావు. ఈయన ఏం చేస్తూ వచ్చాడంటే తన ప్రజల మధ్య, ఇశ్రాయేలు ప్రజల మధ్య ఐగుప్తు దేశంలో అద్భుత ఆశ్చర్యక్రియలు జరిగిస్తూ వచ్చాడు. ఏమేం చేస్తూ వచ్చాడు? మొట్టమొదటిగా వారిని విడిపిస్తూ వచ్చాడు. అవునా? ఆ తర్వాత 10 తెగుళ్ళ ద్వారా తన శక్తిని ఆయన ప్రదర్శిస్తూ వచ్చాడు. ఆ తర్వాత వారిని 40 సంవత్సరాలు అరణ్యం గుండా నడిపిస్తూ వారిని పోషిస్తూ వచ్చాడు. వారి వస్త్రాలు నలిగిపోలేదు, వారి వస్త్రాలు పాతికిలిపోలేదు, వారి చెప్పులు అరిగిపోలేదు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేయగలిగాడు, యోర్దాను నదిని 2 పాయలుగా చేయగలుగుతూ వచ్చాడు. మన్నాని ఆకాశం నుండి కురిపించి వారికి ఆహారాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు. వీటన్నిటిని బట్టి చూస్తే ఈ మాట ఏమంటాడు చూడండి, ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే. శక్తి సంపన్నుడైనటువంటి ఈ దేవుడు అనేక రీతులుగా తన అద్భుత ఆశ్చర్య కార్యాలు తన ప్రజల మధ్య, ఈనాటి మన మధ్య కూడా ఆయన జరిగించడానికి శక్తిమంతుడే ఉన్నాడు. జరిగించట్లేదా చెప్పు? నీ ఆత్మీయ జీవితంలో నువ్వు రక్షింపబడక ముందు కానీ ఇప్పుడు కానీ నీ జీవితంలో ఎలాంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయలేదా దేవుడు? అంటే చేశాడు. నీ జీవితమే ఒక ఆశ్చర్యం కదా. ఇక్కడ ఉన్నావంటే ఎంత ఆశ్చర్యం. ఒకప్పుడు ఈ సమయాన్ని ఎక్కడో గడిపేదాను, మరి ఆయన సన్నిధిలో ఉంటున్నావంటే ఇదెంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం. అంత మాత్రమేనా? ఒకప్పుడు నీకు ఆరాధన రాదు, ఇప్పుడు ఆరాధన చేయగలుగుతున్నావు. ఒకప్పుడు నీకు స్వార్థ అంటే తెలియదు, ఇప్పుడు స్వార్థ చేయగలుగుతున్నావు. ఒకప్పుడు ప్రభుబలం అంటే ఏంటో తెలియదు, అందులో ఇప్పుడు యథార్థంగా ప్రభుబల్లో పాలు పొందుతున్నావు. అంత మాత్రమేనా? ప్రభు కొరకు సాక్షిగా జీవించగలుగుతున్నావంటే ఎంత అద్భుతం ఇది. అందుకనే ఆయన ఎలాంటి దేవుడు అంటే శక్తి సంపన్నుడై ఉండి అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించినటువంటి దేవుడు. 147 కీర్తన 5వ వచనంలో అందులో మాట రాస్తాడు. కీర్తనకారుడు ఏమంటాడు? 147వ కీర్తన 5వ వచనం, మన ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. కాబట్టి మనం ఒక మాట చెప్పొచ్చు, ప్రభు శక్తి విషయంలో కదా, అద్భుత ఆశ్చర్య క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడండి. ఏమంటారు? శక్తి సంపన్నుడు, రిచ్ ఇన్ పవర్ అంటారు. రిచ్ ఇన్ గాడ్ ఆఫ్ రిచ్ ఇన్ పవర్. మన యేసు ప్రభు ఎలాంటి దేవుడు అంటే శక్తి సంపన్నుడైనటువంటి దేవుడు. ఈ కారణాన్ని బట్టి ఉదయకాలం ప్రభుని నీవు నేను ఆరాధించబద్దులమై ఉన్నావు. ఎలాంటి శక్తి అంటే అపరిమితమైనటువంటి తన శక్తిని. అందుకని ఈ పదాన్ని ఉపయోగించాడు. ఎఫ్సీ పత్రికలో పౌలు భక్తులు ఒక పదాన్ని ఉపయోగిస్తాడు. 1వ అధ్యాయంలోనే 17 నుంచి 19 వచనాలు కలిసి ఉంటాయి, చదవండి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా
నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధుల్లో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో. ఏ పదం ఉపయోగించాడు చెప్పండి? అన్లిమిటెడ్ పవర్ అండి. ఇది అన్లిమిటెడ్ షాప్ అని ఇక్కడ ఒకటి పెట్టారు కదా, వాటికి లిమిట్స్ ఉన్నాయి. ఉత్తగానే అబద్ధం అది కదా, అన్లిమిటెడ్ అని పెట్టారు. ఎవరైనా అన్లిమిటెడ్గా వాళ్ళు ఏమన్నా అన్లిమిటెడ్గా డబ్బులు పెట్టారు తప్ప, అండ్ ధరలు పెట్టారు తప్ప అన్లిమిటెడ్గా కొనేటటువంటి పరిస్థితి లేదు కదా. ఈ లోకంలో పెట్టేవన్నీ కూడా ఏంటంటే అవి పరిమితమైనవి, అవి అపరిమితమైనవి కావు. కానీ యేసు ప్రభు యొక్క శక్తి గమనించినట్లయితే అది వాటికే పరిమితం కాలేదండి. గతానికే పరిమితం కాదు, వర్తమానానికే పరిమితం కాదు, భవిష్యత్తుకు కూడా ఇది వర్తించగలిగినటువంటి శక్తి. అందుకనే ఈయన ఎవరంటే హీఈస్ రిచ్ ఇన్ పవర్. రెండోదిగా ఆయన ఎలాంటి దేవుడు అంటే, రండి, ఈ శక్తి సంపన్నుడైనటువంటి దేవుడు, అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించినటువంటి దేవుడు. రెండోదిగా ఆయన ఎలాంటి దేవుడు అంటే, ఒక మాట రాస్తాడు ఎఫెసీ పత్రిక, ఇదే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించే. నాతో పాటు చదవండి ఈ చివరి మాట, కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఇప్పుడే మనం పాడుకున్న అద్భుతమైనటువంటి పాట, కృప ద్వారానే మనం ఏం పొందుతా వచ్చాం? రక్షణ పొందుతా వచ్చాం. ఆయన యొక్క ఉన్నతమైనటువంటి కృపది. ఇక్కడ రెండోదిగా దేవుడు ఎలాంటి వాడంటే, ఎందులో రిచ్ అంటే ఇక్కడ రాస్తా వచ్చాడు, హీఈస్ రిచ్ ఇన్ మెర్సీ, కరుణా సంపన్నుడు. మన ప్రభువు మొట్టమొదటిగా శక్తి సంపన్నుడుగా ఉండి సమస్తాన్ని కలుగజేశాడు, సమస్త మానవాళికి సహాయపడతా ఉన్నాడు, సమస్త మానవాళి జీవితాలు అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. రెండోదిగా కరుణా సంపన్నుడుగా ఉన్నాడు, రిచ్ ఇన్ మెర్సీ అంటారు. కరుణా సంపన్నుడుగా ఉండి ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏం చేసాం? ఒకప్పుడు మన స్థితి ఏంటంటే, మొదటి వచనంలో రాస్తాడు, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం చెప్పండి? మన అపరాధాలు ఎలాంటివంటే, ఓ చోట రాస్తాడు కదా, ఎలా ఉన్నాయంట? మన తల వెంట్రుకలకు మించి ఉన్నవంట. అంతగా తప్పులు చేసాం, అంతగా పాపంలో కొనసాగుతూ వచ్చాం. ఇంకో చోట అంటాడు, ఏమంటాడు చెప్పండి? అవి ఎలా ఉన్నాయంటాడు? మోయలేని బరువులే నా మీద మోపబడి ఉన్నవంటాడు కదా. అందుకనే ఒకటే పదం ఉపయోగించాడు, మీ అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారే ఉండగా. ఒకసారి నీ మనస్సాక్షినుడికి ఇక్కడ కూర్చున్నావు, ఒకనాడు నీ స్థితి ఏంటి? ఒకనాడు నువ్వు ఏ పాపంలో కొనసాగుతూ వచ్చావు, ఒకనాడు ఏ దుస్థితిలో ఉంటూ వచ్చావు, ఒకనాడు నీ యొక్క గమ్యం ఏమిటి, ఒకనాడు నీ పాప ఫలితాన్ని బట్టి నువ్వెంత మనశ్శాంతి లేకుండా జీవిస్తూ వచ్చావు. ఉందా చెప్పు? శాంతి లేదు, సమాధానం లేదు, అవునా? పాపం నుంచి విమోచన లేదు. ఒకనాడు పాపం నుంచి విమోచింపబడి మారు మనసు అనుభవంలో ఒకనాడు లేవు కదా. ఒకనాడు రక్షణ అంటే నీకు తెలియదు. అలాంటి నిన్ను నన్ను ఆయన ఏం చేస్తూ వచ్చారంటే, మహాప్రేమ చేత ప్రేమించి. ఎందుని బట్టి ప్రేమించాడు? ఆయన కరుణా సంపన్నుడు కాబట్టి. ఆయన కరుణా సంపన్నుడు కాబట్టి మహాప్రేమ చేత నిన్ను నన్ను ప్రేమించి, వాస్తవికంగా చూస్తే నేను దేనికి పాత్రలమంటే నీ పాపాల చేత, అపరాధాల చేత. అక్కడ రాస్తాడు 2-3 వచనాల్లో, 2-3 వచనాలు చదవండి. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనొచ్చు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఇక్కడ కూర్చున్న నీవు ఇంత క్షేమంగా ఉన్నావు, ఇంత సుఖంగా ఉన్నావు, ఇంత సంతోషంగా ఉన్నావంటే ఆయన కరుణా సంపన్నుడై ఉన్నటువంటి కారణాన్ని బట్టే. ఒకప్పుడు దైవోగ్రతకి నీవు నేను ఎవరు అంటే పాత్రులం, నరకానికి పాత్రులం, శిక్షకు పాత్రులం, తీర్పుకు పాత్రులం, అగ్నిగుండానికి పాత్రులం. అలాంటి నిన్ను నన్ను ఆయన ప్రేమించి రక్షించడానికి లోకానికి వచ్చి నీకు నాకు ప్రతిగా ఏం చేస్తా వచ్చాడు చెప్పండి? 1 తక్కువ 39 కొరడా దెబ్బలు తిన్నాడంట,
శరీరం అంతా దున్నివేయబడిందంట, శరీరం అంతా రక్తమయమంట. అవునా? అతడు పొందిన దెబ్బల చేత నీకు నాకు ఏం కలుగుతా వచ్చింది? స్వస్థత కలుగుతా వచ్చింది. అంటే రక్షణ దొరుకుతా వచ్చిందండి. ఆ రక్షణ నువ్వు అనుకుంటున్నావు చదువు ద్వారా వచ్చింది కాదు, జ్ఞానం ద్వారా వచ్చింది కాదు, పితరులు సంపాదించి పెట్టింది కాదు. అర్థమైందా? నువ్వు సొంతంగా వెతికి సంపాదించుకున్నది కాదండి. ఇది ఏమంటాడు చెప్పండి? ఇది యేసు ప్రభుని వరమే అంటాడు. రండి, ఇదే అధ్యాయంలో 7, 8, 9 వచనాలు. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందును ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడనూ అతిశయపడ వీల్లేదండి, వీల్లేదు. ఈ ఉదయకాలం ప్రభుని ఆరాధించు. ప్రభువా, నువ్వు కరుణా సంపన్నుడిగా ఉండి నా పాపాన్ని బట్టి 103వ కీర్తన 10వ వచనంలో అంటాడు, నా పాపమును బట్టి ఆయన ఏం చేయలేదు? చదవండి. నాకు ప్రతీకారం చేయలేదు, నిన్ను నన్ను శిక్షకు అప్పగించలేదు. 10వ వచనం చదవండి. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలమే లేదు. ప్రతిగా ఆయన ఏం చేస్తా వచ్చానంటే, నీ నా దోషాలను బట్టి కలవరిశిలో తన ప్రాణాన్ని బలిగా పెట్టి నీకు నాకు ఏమిచ్చాడంటే విమోచన, విడుదలిచ్చాడు. నీ హృదయాన్ని నా హృదయాన్ని మార్చాడు, నీకు నాకు రక్షణ ఇచ్చాడు, తన సన్నిధిలో కూర్చునబెట్టాడు. ఆ దేవాది దేవుణ్ణి, కరుణా సంపూర్ణి ఆరాధించేటటువంటి గొప్ప భాగ్యాన్ని నీకు నాకు కలగచేస్తా వచ్చాడు. కాబట్టి ఈయన రెండోదిగా ఏ విషయంలో సంపన్నుడంటే కరుణించి రక్షించుటలో సంపన్నుడైనటువంటి దేవుడండి ఈయన. మూడవదిగా రండి, యెషయా గ్రంథము 16వ అధ్యాయము 15వ వచనం. యెషయా గ్రంథము 16వ అధ్యాయం 15వ వచనం. 16వ అధ్యాయం 15వ వచనం చదవండి. లేదా 5 సింహాసనము క్షమించండి 16వ అధ్యాయం 5వ వచనం. కృప వలన సింహాసనము స్థాపింపబడును, సత్య సంపన్నుడై దాని మీద కూర్చుండి తీర్పు తీర్చిన ఒకడు కలడు. దావీదు గుడారంలో అతడు ఆసీనుడై న్యాయం విచారించుచు న్యాయం జరిగించుటకై తీవరించును. మూడవదిగా యెషయా భక్తుడు ఇక్కడ అంటున్నటువంటి సందర్భం వేరు, ఆయన రాసినటువంటి సందర్భం వేరు. కానీ తన దేవుడు ఏమై ఉన్నాడో యెషయా భక్తుడు స్పష్టంగా చెప్పగలుగుతా ఉన్నాడు. యేసు ప్రభు ఎలాంటి దేవుడు అని చెప్తా ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు ఎలాంటి వాడని చెప్తా ఉన్నాడు చెప్పండి. మూడవదిగా సత్య సంపన్నుడండి. హీఈస్ రిచ్ ఇన్ ట్రూత్. అర్థమైందా? సత్య సంపన్నుడు, సత్యం అధికంగా కలిగిన వాడు. అర్థమైందా? సత్యమే ఆయన కదా, సత్యమే ఆయన. ఓ పాటే రాస్తాడు కదా, ఓ పాట ఉంటుంది మీకు తెలియదు కానీ, ప్రభు యేసే సత్యమయా. ఇది మీకు స్వార్థ పాటలో ఉంటుంది, నేను ఎప్పుడు పాడలేదు, చాలా బాగుంటుంది. ఎల్లో బుక్ ఉంటుంది చూడండి, అందులో ఉంటుంది. యేసు ప్రభువే సత్యం అండి కదా. ఆయన ఏం చేస్తా వచ్చా? మూడోదిగా ఎలాంటి దేవుడు అంటే ఎందుకు ఆరాధించాలంటే, ఎందుకు ఆరాధించాలి? ఆయన సత్య సంపన్నుడు కాబట్టి. ఈ సత్య సంపన్నుడైనటువంటి దేవుడు నిన్ను నన్ను ఏం చేస్తా వచ్చాడు? మొట్టమొదటిగా ఆయన నిజంగా సత్యదేవుడైనా చూద్దాం, సత్యదేవుడైనా చూద్దాం. నిజంగా సత్యం కాదండి యేసు ప్రభు? సత్యమే కదండి ఆయన, సత్యమా కాదా? ఆయన చెప్పే మాటలు కూడా ఏమంటాడు చెప్పండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 45వ వచనం. యోహాను సువార్త, నేను సత్యమనే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు కదా. యేసు ప్రభు ఏం చెప్తా వచ్చాడు? ఈ లోకానికి వచ్చిన తర్వాత సత్యాన్నే చెప్తా వచ్చాడండి. అందుకనే తానే స్వయంగా చెబుతా వచ్చాడు, తానే సగర్వంగా చెప్తా వచ్చాడు, తానే ఏం చేస్తా వచ్చాడంటే ఒక స్టేట్మెంట్ ఇస్తా వచ్చాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం చూడకుండా చెప్పండి. యేసు చెప్పాను, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం కదా. అద్భుతమైన పాట కూడా రాశాడు కదా సువార్తలో. ఏం పాట అది? ఏ పాట చెప్పండి? యేసు ప్రభువే లోకరక్షకుల్లో ఉంటుంది. నేనే మార్గం సత్యం జీవం అనెను, వేరొక మార్గం లేదనెన్. నేనే మార్గం సత్యం జీవం అనెను, వేరొక మార్గం లేదనెన్. సాతాను తలను చితుక ద్రొక్కెను, సాతాను తల
వేరెవ్వరు లేరు, శ్రీపతి యేసుడే. యేసు ప్రభువే లోక రక్షకుడు, వేరెవ్వరు లేరు, పాపులైన మనల రక్షింప. వేరెవ్వరు లేరు, పాపులైన మనల రక్షింప. యేసు ప్రభువే సత్యమండి. అందుకనే ఆయన ఎలాంటి దేవుడు అంటే ఆయన సత్య సంపన్నుడు. ఆ తర్వాత సత్యమే చెప్తా వచ్చాడు. ఆ తర్వాత ఆయన చెప్పినటువంటి మాటలు కూడా ఎలాంటివని చెప్తాడు. రెండో ఒక మాట 19వ కీర్తన 9వ వచనం చదవండి. ఆయన మాటలు కానీ, ఆయన న్యాయ విధులు కానీ, ఆయన ఈ లోకంలో జీవించిన జీవితం కానీ ఎలాంటిదంటే సత్యమండి. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి. 19వ కీర్తన 9వ వచనం. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి కదా. సత్యవంతుడైనటువంటి ఆ దేవుడు, ఆ తర్వాత సత్యాన్ని పలికినటువంటి ఆ దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి న్యాయ విధులు కూడా ఎలాంటివంటే చెప్పండి, సత్యమైనవండి. ఏవైనా ఆయన రాసినటువంటి ఆజ్ఞలు కానీ, న్యాయ విధులు కానీ, కట్టడలు కానీ అన్యాయంగా ఉన్నాయని ఎవరైనా చెప్పగలరా? చెప్తారు కొంతమంది. అల్లరితో కూడిన ఆటపాటలు ఎందుకండి, అది ఎందుకు రాపిచ్చాడు అంటారు కదా. అది లేకపోతే ఎంత చక్కగా సినిమాలు చూసేవాళ్ళం, ఎంత చక్కగా సీరియల్ చూసేవాళ్ళం, ఎంత చక్కగా సినిమా పాటలకు డాన్సులు వేసుకునే వాళ్ళం. వాళ్ళైనా అన్నిలు డీజే పెట్టుకునేది, మనం పెట్టుకోలేమా? మనం కూడా డీజేలు పెట్టుకునే వాళ్ళం కదా. కొంతమంది అంటారు న్యాయ విధులు ఎలా ఉంటాయంటే వాళ్ళకి సత్యంగా ఉండవు, నమ్మశక్యంగా ఉండవు కదా, నమ్మటానికి ఆస్కారం లేకుండా ఉన్నట్టుగా వాళ్ళు భావిస్తారనమాట. ఆ విధంగా కాదండి. అందుకనే 111వ కీర్తనలో మాట ఉంది. ఎన్నో వచ్చినో నాకు తెలియదు ఎగ్జాక్ట్లీ, చదవండి. 111వ కీర్తన ఆయన మాటల గురించి ఒక మాట ఉంది. 7వ వచనం, 7వ వచనమేనా? చదవండి. ఆయన చేతి కార్యములు సత్యమైనవి. ఆయన చేసినవి కూడా చూడండి. ఆయన చేసిన అద్భుతాలు కానీ, ఆశ్చర్యక్రియలు కానీ అనేకులు ఏం చేస్తూ వచ్చారంటే ఇది జరగలేదంటానికి ఆస్కారం లేవండి. ఆయన చేతి పనులు కూడా ఎలాంటివంటే సత్యమైనవి. ఎలాంటివి? సత్యమైనవి కదా. ఆయన వాగ్దానాలు కూడా ఎలాంటివండి? 132వ కీర్తన 12వ వచనం. 132వ కీర్తన 12వ వచనం. ఆయన వాగ్దానాలు కూడా ఎలాంటివని చెప్తాడు. యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను, ఆయన మాట తప్పని వాడు. ఆయన ప్రమాణాలు, ఆయన వాగ్దానాలు ఎలాంటివి అంటున్నాడు చెప్పండి? సత్యముతో కూడుకున్నవి. ఎన్ని వాగ్దానాలు చేస్తూ వచ్చాడు. ఆ వాగ్దానాలన్నీ కూడా ఆయన చేయగలిగినటువంటి సమర్థుడు నీ నా జీవితంలో. కాబట్టి ఈయన ఎవరంటే సత్య సంపన్నుడు. ఈ సత్య సంపన్నుడు ఏం చేస్తూ వచ్చాడంటే, ఏం చేస్తూ వచ్చాడు? మనల్లో ఏం చేస్తూ వచ్చాడు? సత్యమందు ప్రతిష్ఠించాడు. యోహాను సువార్త 17. ఒకనాడు అబద్ధాలు, విగ్రహాలు ఏంటి చెప్పండి? అబద్ధాలు, మోసాలు, మోసకరమైనవి. ఈ లోకం మోసం, అర్థమైందా? లోక సంబంధి మోసగాడు. ఆ విగ్రహాలు మోసం చేస్తూ వచ్చాయి, మనల్ని పతనానికి మన అప్పగిస్తూ వచ్చాయి, నాశనానికి అవి మనల్ని నడిపిస్తూ వచ్చాయి. అలాంటి అబద్ధం నుంచి, అబద్ధ జనకుల నుంచి కదా, అబద్ధాలు జరిగించే జీవితం నుంచి నన్ను విడిపించి ఏం చేస్తూ వచ్చాడంటే సత్యమందు ప్రతిష్ఠ చేశాడు. అంత మాత్రమే కాక ఇప్పుడు ఏమంటాడు చెప్పండి? 1 యోహాను 3వ అధ్యాయం 19వ వచనంలో మీరు సత్య సంబంధులు. ఎవరి సంబంధులు ఇప్పుడు చెప్పండి? సత్యం అంటే యేసు ప్రభు, దాని సంబంధులు అంటే ఆయనకు సంబంధించినటువంటి వారం మనం. రండి, 1 యోహాను 3వ అధ్యాయము 19వ వచనం. ఇందువలన అందరం కూడా నాతో పాటు చదవండి. మంచి మాట ఇది. ఇది గుర్తెరగాలి మనం ఆత్మీయ జీవితంలో మనం ఎవరమంటే చెప్పాలి. 3వ అధ్యాయం 19వ వచనం నాతో పాటుగా చదవండి. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. ఎంత గొప్ప దేవుడండి, ఎంత గొప్ప దేవుడు. సత్యంలోనికి నడిపించాడు, సత్యమైన మాటలు చెప్పాడు, సత్యమందు ప్రతిష్ఠించాడు, సత్యమైనటువంటి వాగ్దానాలు ఇచ్చాడు. అర్థమైందా? ఏమన్నాడు? సత్య సంబంధులుగా మనల్ని చేస్తూ వచ్చాడు. అందుకనే ఒక మాట రాస్తాడనమాట. సత్యానికి రూపం ఎవరంటే, సత్యానికి ప్రతిరూపం ఎవరంటే, సత్యానికి పర్యాయ పదం ఎవరంటే, సత్యానికి అర్థం ఏంటంటే చెప్తాడు. ప్రకటన 6:10 అంటాడు. యోహాను భక్తుడు ఏమంటాడు? సత్యస్వరూపి నాదా అంటాడు. మన దేవుడు ఎవరు చెప్పండి? సత్యానికి స్వరూపం ఎలా ఉంటుందంటే, ఎలా ఉంటుంది? జోషిక్, సత్యాన్ని చూపించంటే నువ్వెవరిని చూపెట్టాలి?
మా అమ్మని చూపెడతావు, ఆమె పేరు కూడా సత్యమే. ఎవరిని చూపెడతావు? సత్యం అంటే ఎవరిని చూపెట్టాలి నువ్వు? యేసయ్యే సత్యం అండి కదా. సత్య స్వరూపి అంటాడు ప్రకటన 6:10లో. సత్యానికి ఒక రూపం ఉంటే అర్థమైందా? నువ్వు చూపించగలిగే వ్యక్తి ఎవరంటే యేసు ప్రభువే. కాబట్టి రెండోదిగా ఆయన సత్య సంపన్నుడైనటువంటి దేవుడు సత్యమందు మనల్ని ప్రతిష్ఠ చేశాడు, సత్య సంబంధులుగా చేశాడు, సత్యమైనటువంటి తన ప్రమాణాలకి మనల్ని వారసులుగా చేస్తా వచ్చాడు. ఈ కారణం చేత ప్రభువుని మనం ఆరాధించాలి. మూడోదిగా రండి, యోబు గ్రంథము 9వ అధ్యాయం 4వ వచనం. మొట్టమొదటిగా ఆయన శక్తి సంపన్నుడు, రెండవదిగా యేసు ప్రభు ఎవరైనా కరుణా సంపన్నుడు, మూడవదిగా యేసు ప్రభు సత్య సంపన్నుడు, నాలుగవదిగా యోబు గ్రంథము 9వ అధ్యాయం 4వ వచనం. అందరు తీయండి. 9వ అధ్యాయం 4వ వచనం. ఆయన మహావివేకి, అధిక బల సంపన్నుడు, ఆయనతో పోరాడ తెగించి హాని నొందని వాడేవాడు. నాలుగవదిగా మన ప్రభు ఎవరు చెప్పండి? రిచ్ ఇన్ స్ట్రెంగ్త్ అండి. రిచ్ ఇన్ స్ట్రెంగ్త్, బల సంపన్నుడు. ఎంత బలం అంటే యేసయ్యకు ఉన్నటువంటి బలం ఎవరైనా చెప్తారా? ఎంత బలం అని చెప్పు. లైకి ఎంత ఉంటుంది యేసయ్యకి బలం? ఎంత ఉంటుంది చెప్పండి బలం. మామూలు బలం కాదు కదా, మామూలు బలం కాదు. సముద్రాన్ని ఏం చేస్తా వచ్చాడు చెప్పండి? సముద్రాన్ని పిల్లలు చాలా భయపడ్డారా? అనగానే సముద్రం ఏమైంది? నిమ్మలించిందండి, నిమ్మలించింది. అర్థమైందా కదా? నిమ్మలించింది. తర్వాత రోగాలతో వచ్చారు. మనకు ఆ బలం ఉందా చెప్పండి? రోగాలతో వచ్చిన వాళ్ళు మనం ఏమంటాం? వెళ్ళయ్యా మందులు వాడాయా అని చెప్తాం. వెళ్ళయ్యా హాస్పిటల్లో పోయా మందులు వాడాయా అని చెప్తాం. ఏసేమన్నాడు చెప్పండి? దా అని చెప్పేసి కొంచెం అట్లా తాకి ఏం చేస్తా వచ్చాడు. లేకపోతే దూరం నుండైనా ఆ రోగాన్ని, ఆ దెయ్యాన్ని గద్దిస్తే వెళ్ళిపోయాయి. దెయ్యాలు భయపడితే చెప్పండి? దెయ్యాన్ని ఏమన్నాడు? సాతానా వెనుకకు పో. మనం బొమ్మంటి పోతాయా? మనమే రమ్మని ఇంట్లో కూర్చోబెట్టుకొని వాటికి మంచి భోజనం ఆహారం పెట్టి వాటిని పోషిస్తూ ఉన్నాం. కానీ యేసయ్య ఏం చేస్తాడంటే వాటిని గద్దించాడు. అర్థమైందా? మామూలు కాదు, లోకాన్ని జయించాడు. ఏం బలమండి! లోకాన్ని ఆయన జయించాడు, పాపాన్ని జయించాడు కదా. ఆఖరికి అందరికీ భయం అంటే అందరికి భయమైంది ఏంటి చెప్పండి? వెరీ గుడ్, మరణం నీకు 100కు 100 మార్కులు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-10 మరణము గల బలము గలవాని అని అంటాడు కదా. మరణాన్ని కూడా ఆయన జయించినటువంటి బలమండి ఆయనది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున మరణం యొక్క బలం గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును. ఏం దేవుడండి కదా. ఆఖరికి లోకాన్ని జయించినటువంటి బలమైంది, శరీరేచ్ఛలను జయించినటువంటి బలమైంది, అపవాదిని కూడా జయించినటువంటి బలమైనది, మరణాన్ని కూడా జయించినటువంటి బలమైనది. అదే బలము ఎవరికి ఇవ్వాలని ఆయన ఇష్టపడ్డాడు చెప్పండి? ఎవరికి ఇవ్వాలని ఇష్టపడ్డాడు చెప్పండి? 2వ దినవృత్తాంతాలు 14వ అధ్యాయం 11వ వచనంలో ఒక వ్యక్తితో అంటాడు, ఒక వ్యక్తి ప్రార్థనలు అంటాడు, బలము లేని వారికి సహాయం చేయవాడవు నీవే అంటాడు. ఎవరు? ఆస. రండి, 2వ దినవృత్తాంతాలు 14వ అధ్యాయము 11వ వచనం. ఆస తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు. ఏమి దేవుడండి! నీకన్నా ఎవరునూ లేరు కదా. బలం లేనటువంటి మనలో ఒకప్పుడు మనం ఎవరని చెప్పండి? బలహీనులం. మనం ఎవరని చెప్పండి? 1 కొరింథీ పత్రికలో 1వ అధ్యాయంలో మనం చదువుతాం కదా. మనం ఎవరని చెప్పండి? బలహీనులం కదా. చిన్న పాపాల్లో పడిపోయేటోళ్ళం, పెద్ద పాపాల్లో పడిపోయేటోళ్ళం, మాటల్లో తప్పేయటోళ్ళం, క్రియల్లో తప్పేయటోళ్ళం, చూపుల్లో తప్పేవాళ్ళం, ఆ తర్వాత లోకంలో పడిపోయేట వాళ్ళం, శరీరెచ్చుల్లో పడిపోయేటటువంటి బలహీనమైనటువంటి మనల్ని ఏం చేస్తూ వచ్చాడు చెప్పండి? ఈ బల సంపన్నుడైనటువంటి ఈ దేవుడు అదే బలాన్ని అబ్రహాంతో ఒక వాగ్దానం చేస్తూ వచ్చాడు. ఏమన్నాడు? ఆదికాండం 18వ అధ్యాయం 18వ వచనంలో అబ్రహాంతో అన్నాడు, ఇజ్రాయేలు ప్రజలు బలం గల గొప్ప జనమగును అన్నాడు. గొప్ప బలం గల జనంగా మనల్ని చేస్తూ వచ్చాడండి. అదే బలం మనకిచ్చాడు. అదే బలం ఇప్పుడు ఎవరికిచ్చాడు? మనకిచ్చినటువంటి బలం ఎలాంటిదంటే, ఈనాడు నువ్వు సీరియల్ని జయించగలిగావు, ఈనాడు సినిమాని జయించగలిగావు, ఈనాడు పాపాన్ని జయించగలిగావు, ఈనాడు లోకాన్ని జయించగలిగావు, ఈనాడు పాత జీవితాన్ని జయించగలిగావు.
ఆ తర్వాత ఈనాడు అబద్ధాలను జయించగలిగావు, మోసాలను జయించగలిగావు, దొంగతనాలను జయించగలిగావు. అర్థమైందా? ఇంకా ఎన్నో నీ జీవితంలో వాటిని జయించగలిగావంటే ఎవరిదా బలం చెప్పు? ఎవరిదా బలం చెప్పు? దేవుడేనండి. నీకు నాకు బలం ఇచ్చింది ఎవరు? దేవుడే. దేవుడే. రండి ఒక మాట చదువుదాము. 2 కొరింథీ. మనకిచ్చినటువంటి బలం ద్వారా ఏం చేయగలుగుతున్నావు? శత్రువుల యొక్క దుర్గాలను సైతం మనం పడగొట్టగలుగుతున్నామండి. 2 కొరింథీ 10వ అధ్యాయము 3-4 వచనాలు. మేము శరీరధారులమై ఉన్నను, నడుచుకొనుచున్నను, శరీర ప్రకారం యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. ఈ వారమంతా నిన్ను ఎంతగా బలపరిచాడు, ఎంతగా నీకు తోడున్నాడు, ఎంతగా నిన్ను సరైన మార్గంలో నడిపించాడు. బలహీనుడిగా ఉన్నప్పుడు ఎంతగా నిన్ను బలపరిచాడు, ఎంతగా నీకు ధైర్యం ఇచ్చాడు. పదే పదే సాతాను వచ్చి నేను భయపెట్టినప్పుడు దేవుడు ఎంతగా నిన్ను ధైర్యపరిచాడు. నువ్వు ఓడిపోతున్నా వాడు చెప్తా ఉన్నప్పుడు దేవుడు నిన్ను బలపరిచి ఏమన్నాడు? యెషయా 60:22 చూడకుండా చెప్పొచ్చు. యెషయా 60:22 మంచి ప్రాముఖ్యమైన వచనాలు మీరు మర్చిపోతే ఎట్లండి? వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. మీలో ఒంటరైన వాడు ఎంతమందితో సమానం అని చెప్పాడు. ఏం బలం అండి? ఏం బలం చెప్పండి? ఆ సినిమాల్లో వాటిల్లో 10 మంది రౌడీలు వస్తే ఒక హీరో కొట్టం కాదండి. నువ్వు ఎంతమందిని కొట్టగలవు చెప్పండి? చెప్పాలి. శిరీష చెప్పమ్మా, ఎంతమందిని కొట్టగలవు? ఒక్క దానివే 1000 మందితో సమానం. అర్థమైందా? ఎంతమంది శత్రువులు వస్తారో రమ్మను. వాడెవడు డైలాగ్ చెప్తాడు కదా, ఒక్కడే కాదట షేర్ ఖాన్, ఎంతమంది రావాలట. ఇది బాగా పాపులర్ అయిన డైలాగ్ వాడుతూ ఉంటారు. అలాంటిది కాదండి, అలాంటి బలం కాదు. దేవుడిచ్చినటువంటిది నీకు ఆత్మబలం. నువ్వు పోరాడగలవు, నువ్వు నిలబడగలవు, వాడిని ఓడించగలవు. అందుకనే మాట అంటాడు నిర్గమాకాండం 15వ అధ్యాయం 2వ వచనంలో మోషే సగర్వంగా ఒక మాట అంటాడు, యెహోవాయే నా బలము నా గానము అంటాడు. ఎంత మంచి మాట ఉపయోగిస్తాడు. మనం కూడా పాట పాడుతుంటాం కదా, ఏమంటాం చెప్పండి? యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను. వరదవలే భక్తిహీనులు పోలిన, వరదవలే భక్తిహీనులు పోలి, వీడు ఎడబాయని దేవా, వీడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. ఏమని స్తుతిస్తా ఉన్నాడు? నిర్గమాకాండం 15వ అధ్యాయం 2వ వచనం. ఆ విధంగా దేవుని స్తుతించు. చదవండి మాట. యెహోవాయే నా బలము నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను. ఆయన నా దేవుడు, ఆయన వర్ణించెదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను స్తుతించెదను. ఎంతగా స్తుతిస్తావో స్తుతించు, ఎంతగా ఆరాధిస్తావో ఆరాధించు. ఎంతగా నిన్ను బలపరుస్తున్నాడో నీకే తెలుసది. కాబట్టి నీ దేవుని నువ్వు కొనియాడక మౌనంగా ఉండకి ఉదయకాలం. చివరిగా ఆయన ఎలాంటి దేవుడంటే, రండి యోబు గ్రంథము 34వ అధ్యాయం 17వ వచనం. అందరు తీయండి. 34:17.
34:10 న్యాయమును ద్వేషించేవాడు లోకము నేలునా, న్యాయ సంపన్నుడైన వాని మీద నేరము మోపుదునా. ఎవరి మాటలు చెప్తా ఉన్నారు? ఎవరితో చెప్తా ఉన్నారు? ఎవరు చెప్తున్నారు చెప్పండి? ఎలీహు చెప్తా ఉన్నాడు. ఎవరితో చెప్తా ఉన్నాడు? యోబుతో చెప్తా ఉన్నాడు. యోబు, నువ్వు స్వనీతిపరుడుగా ఉన్నావు, దేవుడు అన్యాయం చేశాడని చెప్తా ఉన్నావు. దేవుడు అన్యాయం చేయటం అసంభవం అయ్యా. దేవుడు ఎలాంటి వాడో తెలుసా? న్యాయ సంపన్నుడు. హీఈస్ రిచ్ ఇన్ జస్టిస్. న్యాయ సంపన్నుడు అండి యేసు ప్రభు. ఇన్జస్టిస్ అనొద్దండి. ఇన్జస్టిస్ అంటే మళ్ళీ అన్యాయం, అట్లా కలిపి కాదు. ఇన్ వేరు జస్టిస్ వేరు. ఇన్జస్టిస్ కలిపి రాసుకుంటే మళ్ళీ అన్యాయం అయిపోద్ది, దాని అర్థమే మారిపోద్దండి. ఓకేనా? ఈజ్ రిచ్ ఇన్ జస్ట్ అనమాట. న్యాయ సంపన్నుడు. న్యాయ సంపన్నుడైన దేవుడు కనీసం 3 సంగతులు చేస్తాడు. ఒకటి, ఆత్మీయ జీవితంలో అన్ని రోజులు ఒకేలా ఉండవండి. అన్ని రోజులు ఒకేలా ఉండవు. అనేక పర్యాయాలు దిగులు, కలవరం, వ్యాకులత, చింత, ఒక్కోసారి బలహీనం అవుతాం. అవరా చెప్పండి, కూర్చున్న వాళ్ళు ఎప్పుడు బలహీనలు కాలేదు ఆత్మీయ జీవితంలో? సాత్విగా చెప్తుంది అయ్యానని చెప్తా ఉంది. అయ్యాం కాదు, మీరే కాదండి, నేను కూడా బలహీన అవుతా వచ్చాను అనేక పర్యాయాలు. దేవుడు ఏం చేస్తా వచ్చాడు చెప్పండి? మీకా గ్రంథం 7వ అధ్యాయంలో మనం ఎప్పుడైతే పడిపోతామో, ఎప్పుడైతే బలహీనమవుతామో, ఎప్పుడైతే చీకట్లోకి వెళ్తామో, మరలా దేవుడు ఏం చేస్తామను? న్యాయ సంపన్నుడైనటువంటి ఈ దేవుడు మీకా గ్రంథము 7వ అధ్యాయము 7, 8, 9 వచనాలు. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగ్గా నుండును. నేను యెహోవా దృష్టికి పాపం చేసిన గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయం తీర్చే వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. ఆయన, నాతో పాటు చదవండి, ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచెదను. ఎలాంటి దేవుడండి! నీ పక్షాన వ్యాజ్యమాడతాడండి. ఎవరితో వ్యాజ్యమాడతాడు? లోకంతో కాదు. అర్థమైందా? అపవాదుతో కాదు. అర్థమైందా? ఎవరితో వ్యాజ్యమాడతాడు చెప్పండి? తండ్రితో వ్యాజ్యమాడతాడు. ఎవరి కొరకు వ్యాజ్యమాడతాడు? కేస్ అండి. వ్యాజ్యం అంటే ఏంటి? కేస్. అర్థమైందా? నీ పక్షాన నీ కేసు ఆయన టేకప్ చేస్తాడు. ఆయన లాయర్గా అవతారం ఎత్తాడు, ఉత్తరవాదిగా అవతారం ఎత్తి, నా బిడ్డ వాస్తవికంగా మంచివాడే, కానీ ఏమయ్యాడు తెలుసా? వాక్యం చదువుకునే కారణం చేత, ప్రార్థన చేయని కారణం చేత, లోకాశల్లో పడినటువంటి కారణం చేత బలహీనుడయ్యాడు. నీ రక్తంతో తిరిగి ఏం చేయి? వదిలేయమంటాడా? ఏం చేయమంటాడండి? సమకూర్చు, నీ పక్షాన నా పక్షాన విజ్ఞాపన చేస్తాడండి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25 వచనం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25 వచనం. ఎలాంటి న్యాయాధిపతి అంటే, ఎలాంటి న్యాయ సంపన్నుడు అంటే, నీ పక్షాన నా పక్షాన వ్యాజ్యమాడి నిన్ను నన్ను సమకూరుస్తున్నటువంటి న్యాయ సంపన్నుడండి యేసయ్య. ఈయన తన ద్వారా దేవుని ఎదుకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనం చేయుటకు నిరంతరం జీవించున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. అనేక పర్యాయాలండి. మనందరినీ, మనం ఇక్కడ కూర్చున్నామంటే క్షేమంగా, మనం తప్పిపోయినప్పటికీ, బలహీనమైనప్పటికీ, ఒక్కోసారి దేవునికి దూరంగా ఉన్నప్పటికీ దేవుడు ఏం చేస్తూ వచ్చారంటే న్యాయ సంపన్నుడిగా, న్యాయవాదిగా మనకు తోడుగా ఉండి మన పక్షాన వాదించి మనల్ని సమకూరుస్తున్నాడు. రెండోదిగా రండి, ఇంకే విషయంలో ఓ మాట అంటాడు. లూకా సువార్త 18వ అధ్యాయంలో చూస్తే ఇంకొక అవతారం ఈ న్యాయాధిపతి చేస్తున్నటువంటి ఇంకొకటి ఏంటో తెలుసా? 18వ అధ్యాయము 7, 8 వచనాలు. దేవుడు తాను ఏర్పరచుకున్నవారు దివారాత్రులు తన్ను గురించి మొరపెట్టుకొనిచుండగా వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాడు. దేని కొరకు నువ్వు ప్రయత్నం చేస్తున్నావు? దేని కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు? దేని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు? దేని కొరకు ఏది సాధించాలని నువ్వు తపన, కోరిక కలిగి ఉన్నావు? దాని కొరకు ఏం చేస్తా ఉన్నాడు చెప్పండి? నువ్వు అనుకుంటున్నావేమో ఆలస్యం అవుతుందని, నువ్వు అనుకుంటున్నావేమో అది రాదని. అలా కాదయ్యా. నీ పక్షాన ఏం చేస్తాడు ఆయన? నీకేం చేయగలడు ఆయన? ఏమంటున్నాడు చెప్పండి? వారి కోసమే కదా అన్నాడు కదా. ఏమన్నాడు చెప్పండి?
ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా నీ విషయమే. ఆయన ఏం చేస్తా ఉన్నాడు చెప్పండి? తగిన సమయం మందు నీకు ఇవ్వటానికి నువ్వు బాధపడాల్సిన పని లేదు, దుఃఖపడాల్సిన పని లేదు, కన్నీరు గార్చాల్సిన పని లేదు, దిగులు వ్యాకులత పడాల్సిన అవసరం లేదు. ఈ న్యాయవాది ఎలాంటి వాడంటే అన్యాయము చేయట అసమ్మండి. యెషయా గ్రంథం 30 అధ్యాయము 18-19 వచనాలు. యెషయా గ్రంథము 30 అధ్యాయము 18-19 వచనాలు. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మను కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయం తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. ఇవి నాతో పాటు కానండి. జనమా, నీవిక నే మాత్రము కన్నీళ్లు విడువవు, ఆయన నీ మొరవిని నిశ్చయముగా నిన్ను కరుణించును, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. ఒకనాడు నువ్వు అనుభవిస్తావమ్మా. దేవుడు మంచి దేవుడు, నమ్మదగిన వాడు. అర్థమైందా? నీకు అన్యాయం చేయడు. అందుకనే పైన అంటాడు, ఎలీహు ఒక మాట ఉపయోగిస్తాడు. 10, 11, 12 వచనాల్లో 34 అధ్యాయంలో చూస్తే ఎలీహు ఒక మాట ఉపయోగిస్తాడు. ఏమంటాడు చెప్పండి? దేవుడు అన్యాయం చేయట అసంభవం. నీ జీవితంలో చేయడు, గుర్తుపెట్టుకో. చదవండి ఆ మాట. విజ్ఞానం గల మనుషులారా, దేవుడు అన్యాయం చేయట అసంభవము, సర్వశక్తిమంతుడు దుష్కార్యం చేయట అసంభవమయ్యా. ఒకనాడు నీకు ఇస్తాడు. ఇవ్వటానికే ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే సిద్ధం చేసి ఉంచాడు. కాబట్టి ఎలాంటి న్యాయాధిపతి అంటే నీ ప్రార్థనలు వినని దేవుడు కాదు ఆయన, నీ విజ్ఞాపనలు పట్టించుకొని దేవుడు కాదాయన, నీ కన్నీటికి విలువని దేవుడు కాదాయన. కాబట్టి ఉదయకాలం ఆరాధించు. అయ్యా నువ్వు న్యాయ సంపన్నుడివి, ఒకానొక దినాన నన్ను ఏం చేస్తావంటే నా పక్షాన నువ్వేం చేస్తావు? న్యాయం తీర్చగలిగిన దేవుడు. అంత మాత్రమేనా? ఇంకోటి కూడా ఆయన చేయగలడు. రెండో తిమోతి లేడు కదా, 2 తిమోతి 4 అధ్యాయం 8 వచనం చివరిగా. మొట్టమొదటిగా న్యాయ సంపన్నుడైనటువంటి దేవుడు మనల్ని సమకూరుస్తూ ఉన్నాడు. రెండోదిగా నీ పక్షాన్ని న్యాయం చేయగలుగుతూ ఉన్నాడు. మూడోదిగా రండి, ఒకనాడు ఇంత భక్తి చేస్తే ఏం నాకు ప్రయోజనం? అన్యాయం చేయడు దేవుడు, గుర్తుపెట్టుకోండి. ఆయన న్యాయ సంపన్నుడు, నీతిగల న్యాయాధిపతి అంటాడు ఇక్కడ ఒక మాట. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. 4 న్యాయ సంపన్నుడైనటువంటి ఈ దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే పౌలుకైతే ఏమిస్తానని చెప్తా వచ్చాడు? నీతి కిరీటము. నాకు కూడా ఒక కిరీటం ఉంచాడు. గుర్తుపెట్టుకో. ఇంత భక్తి చేస్తున్నాను కదా, దేవుని విడిచిపెట్టకుండా వస్తున్నాను కదా, దేవుని వాక్యం చదువుతున్నాను కదా, దేవుని కొరకు ఇంత సమర్పణ కలిగి ఉన్నాను కదా, నాకేమిటి ప్రయోజనం అనొద్దు. ఒకనాడు అర్థమైందా? ఆయన ఎదుట మనం ప్రత్యక్షం కావలసిన అయిన తర్వాత ఏం చేస్తాడంటే నీకు ఇచ్చేటటువంటి బహుమానం నీకు ఇస్తాడు. ఆ తర్వాత ఎవరైతే ఆయనకి మాట వినక ఉన్నటువంటి వారు కూడా ఆయన ఏం చేస్తాడు? ప్రతీకారం చేస్తాడు. యోహాను పత్రిక 5వ అధ్యాయము 29వ వచనం. యోహాను పత్రిక 5:29. ఒకనాడు నువ్వు తీర్పు పునరుత్థానాన్ని ఏం చేస్తావు? తప్పించుకుంటావమ్మా. మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానముకును బయటకు వచ్చేదారు. నీకు దేవుడు అన్యాయం చేయడు ఒకనాడు. అర్థమైందా? నువ్వు ఈ లోకంలో ప్రభు రాక మునుపు ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెడితే ఒకనాడు నువ్వు లేపబడతావు. దాన్ని ఏమంటారు చెప్పండి? జీవ పునరుత్థానము. ఎందుకు జీవ పునరుత్థానం అంటారు? నిన్ను నిత్య జీవంలోనికి తీసుకువెళ్తాడు కాబట్టి. తీర్పు పునరుత్థానం ఎవరికి? ఇక్కడ నమ్మని వారికి, ఇక్కడ ప్రభుని వెంబడించిన వారికి, ప్రభు కొరకు జీవించిన వారికి ఏముంటుంది? తీర్పు. అయితే తీర్పు పునరుత్థానాన్ని నేను తప్పించుకొని జీవ పునరుత్థానంలో ఉండేటటువంటి గొప్ప భాగ్యము ఇవ్వగలిగినటువంటి న్యాయ సంపన్నుడు యేసు ప్రభు. ఉదయకాలం ఆరాధించు ప్రభుని. ప్రభువా, అద్భుత ఆశ్చర్య కార్యాల విషయంలో నీవు శక్తి సంపన్నుడివి. ఆ తర్వాత రక్షించే విషయంలో నువ్వు కరుణా సంపన్నుడిగా నా జీవితంలో ఉన్నావు. ఆ తర్వాత సత్యమందు నన్ను ప్రతిష్ఠించి
సత్య సంబంధిగా చేసినటువంటి సత్య సంపన్నుడిగా నా జీవితంలో ఉన్నావు. ఆ తర్వాత లోకం, పాపం, శరీరేచ్ఛల అపవాదిని తప్పించుకొని నేను శ్రేష్టమైన క్రైస్తవ జీవితాన్ని అనుభవించడానికి నీవు బల సంపన్నుడిగా ఉండి నాకు బలాన్ని అనుగ్రహిస్తున్నావు. చివరిగా న్యాయ సంపన్నుడిగా ఉండి నన్ను సమకూరుస్తున్నావు. నా పక్షాన ఏం చేస్తున్నావు? నా పక్షాన నా విజ్ఞాపనలు విని నాకు జవాబిస్తున్నావు. ఒకనాడు తీర్పు పునరుత్థానాన్ని అధిగమించి జీవ పునరుత్థానంలో నన్ను తీసుకువెళ్ళగలుగుతున్నావు. కాబట్టి నేను ఏం చేస్తావు? ఆరాధించు.